తెలంగాణ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర స్థాయి నాయకత్వ శిక్షణా తరగతులు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించడం జరిగింది. ఈరోజు ముగించడం జరిగింది. ఈ శిక్షణా తరగతుల్లో తెలంగాణ రాష్ట్ర విద్యారంగ భవిష్యత్తు మీద చివరి రోజు చర్చించడం జరిగింది. ప్రధానంగా దేశంలో బీజేపీ ప్రభుత్వం యూజీసీని ఈ దేశ ఉన్నత విద్యారంగం నుంచి తొలగించే దానికోసం LOCF అనే ఒక డ్రాఫ్ట్ని తీసుకొచ్చి యూజీసీ పేరుతో ఉన్నత విద్యా సంస్థల్లోని వాళ్ళు ఏదైతే RSS భావజాలం ఉందో ఆ భావజాలాన్ని ఉన్నత విద్యా సంస్థల్లో ప్రధానంగా కేంద్రీయ రాష్ట్ర యూనివర్సిటీలలో సిలబస్లో మతానికి సంబంధించినటువంటి పేరుతో విద్యార్థులు విభజన చేసి దానికోసం ఒక డ్రాఫ్ట్ బిల్లుని తీసుకొచ్చారు. దాన్ని వ్యతిరేకిస్తూ దానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఆందోళన చేయాలని నిర్ణయించడం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 22 నెలలు అవుతున్నప్పటికీ ఈ 22 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో విద్యారంగం తీవ్రమైనటువంటి నిర్లక్ష్యానికి గురవుతుంది. ఈ రాష్ట్రానికి ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రి నియమించలేనటువంటి ఒక దౌర్భాగ్యమైన స్థితిలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర విద్యాశాఖ తన వద్ద ఉంచుకున్నప్పటికీ ఈ రాష్ట్రంలో విద్యారంగాన్ని ప్రధానంగా ప్రభుత్వ విద్యని ప్రైవేటీకరణ చేసే విధానాలను తీసుకొస్తా ఉన్నారు. డిగ్రీలో AI పేరుతోని అలాగే ఉన్నత ఉపాధి కల్పించే కోర్సుల పేరుతోని డిగ్రీ విద్యా సంస్థల్లో సీట్లను భర్తీ చేసే దాంట్లో కూడా కొత్త కోర్సుల పేరుతో ఈరోజు తీవ్రమైన నష్టం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే ఇంజనీరింగ్లో ఫీజులు పెంచారు. ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజులు పెంచే పేరుతో కూడా కొన్ని కోర్సుల్ని ప్రధానంగా డిమాండ్ని కొరతను సృష్టించి లక్షల రూపాయలు డొనేషన్లు తీసుకుంటున్న ఆ ఫీజుల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఒక క్షణం ఒక తీరిక లేనటువంటి ఒక రివ్యూ చేసే తీరిక లేకుండా వ్యవహరిస్తూ ఉంది. ఆ ఫీజుల మీద కనీసం నియంత్రణ చేసిన పరిస్థితి ఎక్కడ కనిపిస్తలేదు. దాంతోపాటు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మేము ATCలను తీసుకొస్తున్న పేరుతో ప్రభుత్వ ఐటీఐలని ప్రైవేట్ పరం చేసే దానికోసం కుట్రలు చేస్తూ ఉన్నారు. టాటా కన్సల్టెన్సీ సంస్థకి ఈ రాష్ట్ర ఐటీఐలు అప్పచెప్పే దానికోసం సాంప్రదాయ ట్రైల్ అయినటువంటి ఒక 5,000 సీట్లని వెల్డర్ కావచ్చు, టర్నర్ కావచ్చు, కోపా కావచ్చు, అలాగే డ్రెస్ మేకింగ్ కావచ్చు, ఇతర పేర్లతోని ఆ కోర్సుని సీట్లని సీట్లను కూడా 5,000 సీట్లను నింపకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదంతా ఒక భాగం అయితే ఇంకో పక్క విద్యా పాలసీ పేరుతోని విద్యా కార్పొరేషన్ పేరుతోని ఈ రాష్ట్రంలోని ప్రధానంగా విద్యారంగాన్ని అడ్డుపెట్టుకొని వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళను తీసుకొచ్చి అలాగే ఇంటిగ్రేటెడ్ గురుకులాల పేరుతోని గురుకులాలకి భూమిని కొంత కేటాయించి వాటన్నిటికీ ఒక విద్యా కార్పొరేషన్ పెట్టి ఆ కార్పొరేషన్ ఆస్తులన్నింటినీ తాకట్టు పెట్టినటువంటి కార్పొరేషన్ ఆస్తుల్లో నుంచి ప్రభుత్వం అప్పు తెచ్చుకొని ప్రభుత్వాన్ని నడుపుకోలేని కుట్ర ఈ విద్యారంగాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ పరం చేయబోతా ఉన్నారు. కాబట్టి అన్ని అంశాల మీద ఈ రాష్ట్ర విద్యా విజ్ఞాన శిక్షణ తరగతుల్లోనే చర్చించాం. రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ సమస్యలను పరిష్కారం చేయకపోతే విద్యా ప్రైవేటీకరణని కాంగ్రెస్ ప్రభుత్వం ఆపకపోతే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే 9 నెలలుగా పెండింగ్ లో ఉన్నటువంటి డైట్ కాస్మెటిక్ ఛార్జీని ఇవ్వకపోతే ఖచ్చితంగా తీవ్రంగా ఈ ప్రభుత్వం మీద విద్యార్థులందరినీ ఐక్యం చేసి పోరాటాలు చేస్తామని ఈ క్లాసులో నిర్ణయించారు. రేపు భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఎస్ఎఫ్ఐని బలోపేతం చేసినటువంటి చర్యలు కూడా ఈ రాష్ట్రంలో ఎలా ఉండాలనే అంశాల మీద కూడా ఎలా పోరాటాలు చేయాలనే అంశాల మీద కూడా ప్రధానంగా చర్చించడం జరిగింది.